రైతాంగ సమస్యలు ప్రభుత్వ విధి విధానాలకు సంబంధించి సెమినార్కు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే సిపిఎం పార్టీ తరఫున ఇటువంటి ఎంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, రైతులను ఉత్తేజపరిచే విధంగా సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఆ విషయంలో సంగారెడ్డి వచ్చిన సందర్భంగా ఏం చెప్తారు సార్? ఇప్పుడు సిపిఎం పార్టీ మహాసభలు రాష్ట్ర మహాసభ సంగారెడ్డిలో జరపాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి కార్మిక వర్గం ఇతర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా సమగ్రంగా ఈ మహాసభలో చర్చించటం, తగిన తీర్మానాలు చేయటం, భవిష్యత్తు పోరాటాలు రూపకల్పన చేసుకోవడానికి ఈ మహాసభలు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రైతుల ఎడల వ్యవహరిస్తూ ఉన్నది. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా కాపాడుతానని చెప్పి అధికారంలోకి వచ్చి వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా సంక్షోభానికి నెట్టి రైతులు మరి ఈయన గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే అత్యధిక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం అనేది జరుగుతుంది. రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇవాళ వ్యవసాయ రంగం తర్వాత రైతుల చేతుల్లో ఉన్న భూములన్నీ కూడా బడా కార్పొరేట్ చేతులకు కట్టబెట్టడానికి, తర్వాత మార్కెట్ సౌకర్యం కూడా వాళ్ళకి కల్పించడం కొరకే రైతు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నడపాలి. రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చింది. ఇప్పుడు సంవత్సరం అవుతున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 పథకాలు వాళ్ళు ప్రకటించారు. 100 రోజుల్లో పూర్తి చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఈ రైతాంగాన్ని ఇతర ప్రజల్ని కదిలించి మరి ఉద్యమాలు నడిపించడం కొరకే ఈ మహాసభలో అటువంటి చర్చ అనేది తీసుకోబోతా ఉన్నాం. పేదవాళ్ళు ఇప్పటికే వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళకు స్థలాలకు పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు మంజూరు చేయించాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు 1 కోటి మంది పైన రాష్ట్రంలో వాళ్ళ కనీస వేతనాలు పెంచాలి, వాళ్ళకు కూడా ఆరోగ్య భద్రత, ఉపాధి భద్రత అనేది కల్పించాలి. ఈ రకంగా ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో రాష్ట్రంలో ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి వాటిపైన చర్చ జరిపి తీర్మానాలు తీసుకొని తర్వాత పోరాటాలు నడిపించడం కొరకే ఈ మహాసభ ఇక్కడ జరపడం అనేది జరుగుతుంది. ఈ మహాసభ జయప్రదం కావడానికి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా కార్మిక వర్గం, రైతులు, పేదవాళ్ళంతా కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. మా కార్యకర్తలంతా 2 మాసాల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి కలిస్తే వాళ్ళు ఆదరణ చూపిస్తూ ఉన్నారు. మీరు బలపడాలి, మీ ఉద్యమాలు పెరగాలి, మీ మహాసభ జయప్రదం కావడానికి మేము కూడా సహకరిస్తామని చెప్పి అందరూ ముందుకు వచ్చి సహకరించడం జరుగుతూ ఉంది. వామపక్షాలకు సంబంధించి చూసుకున్నట్టు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇద్దరు కూడా వేరు పంతాలో వెళ్తున్నారు. అంటే కార్మికులను చైతన్యపరుస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ మీ యొక్క పంత అనేది ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? ఇప్పుడు సిపిఐ పార్టీ వేరు, సిపిఎం వేరు. వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, మేము తీసుకుంటాము. ఉమ్మడిగా కలిసి చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. కొన్ని సమస్యల మీద కలిసి పనిచేసే ఉంటాయి. తర్వాత కొన్ని విషయాలు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళే పోరాటాలు నడిపిస్తూ ఉంటారు. పార్టీలు వేరైనప్పుడు వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు పోతుంటారు. మా పోరాటాలు మేము రూపొందించుకుంటాము. కొన్నిటిపైనే కలిసి పనిచేయటం అనేది జరుగుద్ది. రాబోయే కాలంలో ఇవాళ ఎర్రజెండా పేరుతో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా సమస్యల మీద కలిసి ఉద్యమాలు నడిపిద్దాము. ఆ రకంగా మనం ముందుకు పోతుంటే ఏం జరుగుతుందని తర్వాత సంగతి అనే ఆలోచనతో తప్ప వాళ్ళు వేరు, మేము వేరు, అంటే వేరు మన ఆలోచన తర్వాత ఆశయం ఒకటైనా కూడా వాళ్ళ పార్టీ వేరు, మా పార్టీ వేరు. కాబట్టి ఎవరి పద్ధతిలో పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రస్తుత పరిస్థితిలో సిపిఐ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అంటే ఇటువంటి సమస్యలు ఈ ఇచ్చినటువంటి 6 గంటలు నెరవేరడం లేదు, ప్రధానంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ విషయంలో ఎట్లా ముందుకెళ్తారు? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీకి మేము అనుకూలం కాదు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలం, బీఆర్ఎస్ పార్టీకి సిపిఎం పార్టీ అనుకూలం అనేది ఎవరన్నంటే తప్పది. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఓసారి మేము ఎన్నికల్లో మద్దతు ఇస్తాం, ఎన్నికల్లో మద్దతు ఇవ్వం, కొన్ని చోట్ల ఇస్తాం, కొన్ని చోట్ల ఇవ్వం. ఆ ఎన్నికల ఎత్తుగడలు వేరు. మేము స్వతంత్రంగా మా కార్యక్రమాలు రూపొందించుకొని మేము పోరాటాలు నడిపిస్తున్నాం తప్ప ఎవరికి అనుకూలమో సిపిఎం పార్టీ కానే కాదు. సిపిఐ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. దాంతో వాళ్ళు నష్టమా కష్టమని చెప్పి వాళ్ళు బాధ్యత వహించాలి తప్ప మాకు మేము మాత్రం
స్వతంత్రంగా మేము కొన్ని పోరాటాలు తీసుకొని నడిపిస్తూ ఉన్నాం. కొన్ని విషయాలపైన కొంతమందిని కలుపుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఏ బూర్జువా పార్టీకో మేము అనుకూలం వ్యతిరేకమని కాదు. బూర్జువా పార్టీలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాడతాం, రాబోయే కాలంలో కూడా పోరాటాలు నడిపిస్తాం. అంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిపై అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు అమిత్ షా ఇప్పుడు చేయటమే కాదు, బీజేపీ వాళ్ళ వెనకాల ఉన్న ఆర్ఎస్ఎస్ అంబేద్కరిజానికి వ్యతిరేకం. వాళ్ళు ఎన్నడూ కూడా అంబేద్కర్ని గౌరవించలేదు. వాళ్ళు ఎప్పుడూ అవమానపరచటం, విగ్రహాలను తొలగించటం, తర్వాత అంబేద్కర్ యొక్క ఆశయాలని ఆలోచనలు మొత్తం కూడా వాళ్ళు ధ్వంసం చేసేటువంటి పద్ధతులను వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త ఏం కాదు. అమిత్ షా వాళ్ళు ఏందనంటే వాళ్ళు మనసులో ఉన్నది వాళ్ళు బయట పెట్టారు. కాబట్టి అంబేద్కరిస్టులు, తర్వాత అంబేద్కర్ యొక్క ఆలోచనలు, ఆశయాలు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. నిజంగా ఆయనకి ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్నా కూడా ఆ పదవిలో ఉండకూడదు. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు అంబేద్కర్కు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు, అంబేద్కర్ ఇజానికే వ్యతిరేకులు కాబట్టి వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతుండ్రు. ప్రజలే తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. అంటే పార్టీలకు అతీతంగా సిపిఐ పార్టీ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కార్మికులను చైతన్యపరుస్తూ ముందుకెళ్ళడానికి ఒక సిపిఎం పార్టీ ముందుకెళ్తుందని చెప్పి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, సంగారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.